హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పవన్ యాక్టింగ్ పిచ్చోడు. నేను ఇవాళ నంది హిల్స్కి వచ్చాను. ఒకసారి చిన్న లుక్ వేద్దాం రండి. జిగ్ నాతో రండి, నంది హిల్స్ అందాలు చూపిస్తాను. ఈ కొండలను చోళుల కాలంలో ఆనందగిరి లేదా ఆనందం యొక్క కొండలు అని పిలిచేవారు. శివుని ఎద్దుని గౌరవించే నంది ఆలయం నుండి ఈ కొండలకు ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ కొండలకు అవి నిద్రిస్తున్న ఎద్దుని పోలి ఉండటం వలన కూడా ఆ పేరు పెట్టి ఉండవచ్చని చెప్తారనమాట. ఈ కొండలు కర్ణాటకలోని బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చిక్బలాపూర్ జిల్లాలో ఉంటాయన్నమాట. టిప్పు సుల్తాన్ మరియు అతని తండ్రి హైదర్ అలీ ఈ ప్రస్తుత కోటను జంట కోటలుగా అభివృద్ధి చేశారు. బ్రిటిష్ వారు కొండలపై బంగ్లాలు మరియు తోటలు నిర్మించారు. వాటిలో నేను క్యాప్చర్ చేసిన కొన్ని చూపిస్తాను రండి. ఇవి స్టార్టింగ్లోనే ఏం లేదు, చిన్నపిల్లలు ఆడుకుంటారే జారుడు బండ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఎక్కాలని. నంది హిల్ చాలా బాగుంటాయి. ఓరి అవ్వ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది నంది హిల్స్లో పైన ఉన్నటువంటి బస్ స్టాండ్ అనమాట. అమ్మయ్య, కొంచెం ఎక్కేపాటికే దోలు తీరిపోయింది. అందుకే ఫ్రూట్స్ తిందామని వచ్చాను. అన్న ఓ ప్లేట్ ఇవ్వండి అన్న. వాటర్ మిలన్. చాలా పెద్దగా కట్ చేశాడు, అన్ని మిక్స్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ ఏడన్నా బాగుంటాయి అనుకోండి. ఒక ప్లేట్ ఫ్రూట్స్ ఏమన్నా అంటే ఫుల్ మిల్స్ అంతా ఇచ్చాడు. టోటల్గా 100 రూపాయలు బిల్ కొట్టాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఒకసారి రండి చూపిస్తాను. ఓ మై గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఇట్స్ అమేజింగ్. ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. పైన నుంచి చూస్తుంటే గాల్లో తేలుతున్నట్టుంది కదా. అందుకేనేమో ఇంతకుముందు చెప్పాను కదా, టిప్పు సుల్తాన్ గారు వీటిని వేసవిడిదిగా కూడా ఉపయోగించారనమాట. చూశారు కదా, ఇక్కడ 9, 10వ శతాబ్దంలో గంగా రాజవంశం వాళ్ళు పరిపాలించేవాళ్ళు అనమాట. మళ్ళీ 11వ శతాబ్దంలో చోళుడు దీన్ని ఆక్రమించుకున్నారు. హిల్ స్టేషన్ అంటే ఏం లేదు, చల్లని అలాగే పచ్చని వాతావరణం మరియు ఎత్తైన కొండలు కలిగి ఉంటాయన్నమాట. చూడటానికి ఎండ కనిపిస్తుంది కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, చల్లగా ఉంటుంది వాతావరణం. ఈడే ఇంతకుముందు వీడియోలో డ్యాన్స్ చేయడం జరిగింది, అదే ఇది. ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు ఒక ఆయన వస్తాడు చూడండి. నువ్వు డ్యాన్స్ అయితే నాకేంది వయా అన్నట్టు పోతున్నాడు. హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. బాగా ఎంజాయ్ చేశాను. ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంది. మంచి మంచి పార్క్స్ చూపిస్తాను, నాతో రండి. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఒక్కసారిగా మతిపోతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఫ్లైట్లో పోతున్నటువంటి ఆనందం కలుగుతుంది కదా. మనం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతామో మనకే తెలియదు. ఇక్కడ నుంచి చూస్తే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది, ప్రామిస్. వర్క్ టెన్షన్స్లో పడి చాలా సతమతం అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఫ్రీగా చిల్ అవ్వచ్చు అనమాట. ఈ వాతావరణానికి మైండ్ బాగా ఫ్రీ అవుతుంది అనమాట. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అలాగని ఉండిపోను, చూపిస్తాను, ఇంకా చూపిస్తాను రండి. నంది హిల్స్లో నందీశ్వరుడే ప్రధానం అనమాట. ఆయన చూడకుండా వెళ్తే బాగుండదు, ఎందుకంటే ఈయన పేరు మీదుగానే కొండలు నా పేరుతో పిలుస్తాం కాబట్టి. దీనినే కొండ మీద ఉన్న యోగ నందీశ్వరాలయంగా చెప్తారు. చూస్తున్నారు కదా, మన ఏపీలో సమ్మర్లో అయితే ఎంత వేడి ఉంటుంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది. చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. బికాజ్ ఇది చాలా కాలం నుండి సంరక్షింపబడుతున్న అడవి కదా. ఎక్సలెంట్గా ఉంది. చూడటానికి అడవిని చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా, మబ్బుగా. కానీ ప్రకృతి చాలా అందమైంది, మనం దాన్ని ఆస్వాదించాలి. కమాన్. ఇది ఇంకా బయటకు వచ్చేటప్పుడు వ్యూ అనమాట. ఇటు సైడ్ చూసినా కూడా కొండలే, ఇటు సైడ్ చూసినా కొండలే. మనం ఎట్లో సమ్మర్లో ఎండకి సస్తాం కదా, ఈడట్లుండదు, ఎప్పుడూ చల్లగే ఉంటుంది. అందుకే అన్నిసార్లు చెప్తున్నా. Hi sir, how are you? Where are you from? We're doing great, yeah. We're from New York. We're from New York City. I can't, I don't understand their... Whoa, I can't understand, man. What you said, where sir? We're from New York City. The United States. New York City. Oh, no. Okay. Happy, what we call? ఏమంటారు? బాగా ఎంజాయ్ చేయండి సార్. ఎంజాయ్ వెల్. Yeah, absolutely. Yes, thank you. Please subscribe his channel. Okay, we'll do. Like and subscribe. Please like and subscribe. Oh, thank you. Yeah.
బాయ్ సార్ బాయ్ సార్ ప్లీజ్ బాయ్ సార్ It was nice meeting you too. Yeah. బాయ్ మ్యామ్ Bye. Have a good day. మీరు చూస్తున్నారు నంది హిల్స్లోని పుష్కరిణి అనమాట. ఇది జస్ట్ పైనుంచి చూడటానికి మాత్రమే. కోతి స్వామి వచ్చాడు, వద్దు వద్దు చెల్లి లాక్కుంటాడని వెనక్కి వచ్చేసాను. బాయ్ బాయ్. పుష్కరిణి లేదా అమృత్ సరోవర్ అంటారు దీన్ని. అంటే ఏం లేదు, ఈత కొట్టే సరస్సు లేదా తొట్టె అంటారు అనమాట. టిప్పు సుల్తాన్ లాడ్జ్ నంది దుర్గా అంటే ఏం లేదు, కొండ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, టిప్పు సుల్తాన్ గారు ఇక్కడ స్టే చేస్తారనమాట. అంటే ఆయన వేసవి విడిదికి ఇక్కడ వచ్చేవారు. వీడియో అంతా అయిపోతుంది, ఎంతో కొంత మినిమం చూపించాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చూపిస్తా. ఎంట్రీ ఇచ్చేటప్పుడు చూపించలేదు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూపిస్తున్నా. ఎగ్జిట్ ఇదే, ఎంట్రీ ఇదే. ఓకే, మరికొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాం. మీ పవన్ యాక్టింగ్ పిక్చర్ సైనింగ్ ఆఫ్. ఈ మలుపులు చూసి మనల్ని మనమే మైమరిచిపోతాం. అందుకే థ్యాంక్ యూ నంది హిల్స్ ఫర్ గివెన్ అ వండర్ఫుల్ ఫీలింగ్. వెరీ సూన్ ఐ విల్ విజిట్ యూ వన్ మోర్ టైమ్. బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. బాయ్. సీ యూ. టాటా.